దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయం. మొదటగా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. మన ఆరాధన మందిరంలో ఎలా తారుమారు జరుగుతుందో చూసుకున్నాం. మత్తయి సువార్త 19:30వ వచనాన్ని చదువుతున్నాము అందరూ కలిసి. 30వ వచనం. మొదటి వారు అనేకులు, కడపటి వారు కడపటి వారు మొదటి వారు. మరి ఒకసారి, మొదటి వారు అనేకులు, కడపటి వారు కడపటి వారు మొదటి వారు. ప్రభు తన సజీవమైన మాటను మనం ఆశీర్వదించి పంచిపెట్టుగాక. ఆమేన్. ప్రియులారా, ఇందులో చాలా సత్యం ఉన్నది. ఇది మానవ హృదయాన్ని ఎరిగి ప్రభువు మాట్లాడిన మాట. మొదట అనే మాట కనబడుతుంది, కడపటి వారు అనే మాట కనబడుతుంది. మనం ఒకసారి రూతు గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే, రూతు గ్రంథం న్యాయాధిపతులు అయిన తర్వాత రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం. చాలు. ఈ 2వ వచనంలో 3వ లైన్ చివరన వారి వెనుక అనే మాట కనబడుతుంది. వారి వెనుక. మనం అంశభాగంలో మొట్టమొదటి మత్తయి సువార్త 19:30లో మొదటి వారు, కడపటి వారు అంటే వెనకటి వారు, కడపటి వారు అంటే వెనకటి వారు, ముందటి వారు అనే మాటను మనం చూసాం. ఇక్కడ 2వ వచనాన్ని అట్లా ఉంచుకొని చూద్దాం. 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు. మీరు ఎంతో ఓపికతో వింటే కనుక అర్థమయ్యేది కష్టమని నేను భావిస్తూ ఉన్నాను. ఈ రూతు మంచి యవనస్తురాలు, యవనంలో ఉన్నది, బలవంతురాలు కూడా, సౌందర్యం కలిగినది కూడా, అందము కలిగినది కూడా, గుణములో ఈమె ఆధిక్యత ఏమిటి అని అంటే తగ్గించుకొని గొప్ప సంపన్న దేశంలో వచ్చినప్పటికీ తగ్గించుకొని ముందుండక వెనకకు ఇష్టపడుతూ ఉన్నది. ముందుండక వెనక ఉండటకు ఇష్టపడుతూ ఉన్నది. 3వ వచనంలో చదివితే, రూతు గ్రంథం 2:3లో చదవండి. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేరుకోయి వారి వెనుక పొలంలో ఏరుకోలేను. 3వ వచనం 2వ లైన్లో కోయువారి వెనక అనే మాట ఉన్నది. కోయువారి వెనక. చాలామంది అనుకుంటారు
వెనక ఉంటే నాకు ఇమేజ్ తగ్గుతుందేమో, నా పరపతి తగ్గుతుందేమో, లేక నేను సమాజంలో కనబడనేమో అని ఇటువంటి ఆలోచనల చేత సతమతం అవుతూ కొట్టుమిట్టాడుతూ విశ్వాసంలో నిలకడలేక పిలిచిన వారిని విడిచి, రక్షించిన వారిని విడిచి, మనుషులను, సమాజమును, సొసైటీని చూస్తూ తమ ఉద్దేశానికి అనుకూలంగా ప్రయాణం చేస్తారు. ఆమె 2 వచనాలలో వెనుక అనే మాట, వెనుక 2వ వచనంలో వెనుక, 3వ వచనంలో వెనుక అనే మాట. ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు పనివారితో పాటు నేను కూడా కోత కోస్తాను అని చెప్పవచ్చు ఆమె. కానీ మోయాబు నుంచి వచ్చేటప్పుడు ఆమె కొడవలు తీసుకొని రాలే. ఇంచుమించు 10 సంవత్సరాలు అనే మాట ఉన్నది. మనము రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత చాలు. బెత్లెహేము వదిలి వెళ్ళేటప్పుడు ఇల్లు ఎలా ఉండిందో తెలియదు నయోమిది. 10 ఏళ్ళకంతా ఆ ఇల్లు ఏమైందో, వారం శుభ్రం చేయకపోతే బూజు పట్టిపోతాయి కిటికీలు, తలుపులు అన్నీ. కనుక ఈమె పోయడానికి పనివారితో పాటు మోకరించి ఉండడానికి రీజన్ ఎక్కడ వస్తుంది. కనుక కొడవలి కూడా లేదు, అడగడానికి అర్హత లేదు. నాకు సులువైన పని ఏది ఇప్పుడు అంటే పని చేయగలము పనివారితో పాటు. కానీ పనివారిలో ఈమె లెక్కింపబడినది కాదు, కొత్తగా వచ్చింది. బోయోజుకు కొత్తగా కనపడుతుంది. ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ 2వ అధ్యాయంలో చూడి 5వ వచనం చదువు. అప్పుడు బోయజు బోయవారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి, ఈ చిన్నది ఎవరిదని అడుగురా. చాలు. ఈమె ఎవరు? రోజువారీగా పనికి నియమింపబడిన వారు లెక్కింపబడి ఉంటారు, ఫలానా మంది నాకు వస్తారు అని. అందులో ఈ రూతు లేదు. ఊరు పేరు తెలియంది, ప్రజలు తెలియంది, అందుకు పరిగెరుకుంటాను అన్నది. వెనుక వెనుక రూతు జీవితంలో కనుక మనం చూస్తే 7వ వచనం చదువు. నేను తోయవారి వెనుకకు పడవ మధ్యలో ఏడుకొని కూర్చుకున్నప్పుడు దయచేసి నాకు సెలవివ్వని అడిగాను. చాలు. అక్కడ కూడా వెనుక అనే మాట కనబడుతుంది. వెనుక. నేను ఇంత హీనంగా వెనక భాగంలో ఉంటే నన్ను ఎవరు గుర్తిస్తారు? నాకేం సహాయం దొరుకుతుంది? అపోహలకు చోటు లేకుండా నిబ్బరమైన మనస్సు కలిగి నా స్థితి ఇదే ఈ ప్రాంతంలో, నేను ఎటు తిరిగి వెనకుండడమే మంచిది పనివారికి అని ఆమె ఆలోచించింది. మళ్ళీ మనము మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనే మాటను మర్చిపోకూడదు. 51వ కీర్తనలో కూడా 17వ వచనం చదువు. రూతు నలిగిపోయింది, భర్తను కోల్పోయింది, గుండె విరిగిపోయింది, నలిగిపోయింది. ఆమె హృదయంలో ఒక తీర్మానం, అత్తైనా తల్లైనా ఈమెయే నాకు, నా పుట్టింటిలో ఎంతమంది ఉన్నారో నాకు సంబంధం లేదు, కానీ ఈమె గర్భంలో పుట్టిన కుమారుడిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు, నేను ఈమెతో వెళ్ళాలి. అన్ని విషయాల్లో విరిగిన మనస్సుగా ఉన్నది, నలిగిన మనస్సుగా ఉన్నది. యవనస్తురాలే, ఇంకా సంతానం కాలే, బలవంతురాలు. ఆమె జీవితంలో ఎన్నో కోరికలు ఉన్నవి. అయితే అన్నిటిని అదుపులో ఉంచుకొని నిగ్రహ శక్తి కలిగి విరిగి నలిగిన మనస్సుతో కన్న దేశము, కన్నవారిని,
స్నేహితులను, ప్రియులను అందరిని వదిలి మనస్సు బరువుతో, గుండెక్కిన బరువుతో, వేదనతో అత్తను వెంబడించింది. ఆమె స్థానం ఇప్పుడు విధవ. వెనుక వెనుక అని అంటుంది. దీనికి అంతటికి కారణము 51:17లో విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు. చదువు ఏమన్నది అక్కడ? 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. చాలు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. బాగా గమనించి వినాలి. లోకంలో మనుషులు ఏం కోరుకుంటారంటే పై పై వాటిని చూసి ఏమేమో అపోహలు చెంది ఒకరినొకరు విమర్శించుకొని ప్రభు ఇచ్చిన శాంతిని పోగొట్టుకొని ప్రభు ఇచ్చిన పాప క్షమాపణకు బదులు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండక కఠినాత్ములై తమను తాము హెచ్చించుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. ఇది ప్రభు సన్నిధిలో కుదిరేది కాదు. 57వ కీర్తన ఎప్పుడు రాశాడు అని అంటే మనం ఆలోచన చేస్తే చిన్న అక్షరాలలో ఉంటాయి. చిన్న అక్షరాలలో దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అది. ఈ సందర్భంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. సౌలు కూడా రాజే, దావీదు కూడా రాజే. సౌలు దావీదు చేసినంత పొరపాటేం చేయలేదు, కానీ పశ్చాత్తాప హృదయం లేదు సౌలుకి. దావీదు ఘోరమైన నేరము ఘోరం చేసిన పశ్చాత్తాప హృదయం ఉన్నది. చాలామంది అనుభవం కలిగిన దైవజనుల వ్యాఖ్యానంలో దావీదు కన్నీరు కార్చినంత పాత నిబంధనలో ఎవరు లేరు అని. అందుకే విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మోయాబులో ఉండవలసిన స్త్రీ, ఈమె సంగమునకు సాదృశ్యం. ఈమె కన్యాత్వం, ఈమె శీలత్వాన్ని చెడగొట్టుకోలేదు. ఒక భర్తతో కాపురం చేసింది, భర్త చనిపోయిండు. అంతటితో అక్కడే ఆగక బెత్లెహేమును దేవుడు దర్శించాడని విన్నప్పుడు అత్తతో పాటు త్యజించి వచ్చినటువంటి నలిగిన హృదయం. నలిగిన హృదయం. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో నలిగిన హృదయాలు లేవు. నీ మీద నేను హెచ్చించుకోవడం, నా మీద నువ్వు హెచ్చించుకోవడం, ఇది 50-50 తయారైపోయింది. ఇది ప్రభు సన్నిధిలో ఎప్పుడు సమానము కాదని గుర్తించాలి. నీ జీవితాంతము తగ్గించుకోవాలి, ఎదుటి వారిని తృణీకరించకూడదు. కనుక ప్రియులారా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. మనం ఆలోచన చేస్తే ఈమెకు ఇంకొక మాట ఏం చెప్పబడుతుందో చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువు. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనిపెద్దల యొక్క నిలకడగా ఉండుము. ఎట్లుండుము? నిలకడగా. ఇది పునాదికి గుర్తు. పునాది స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. విశ్వాసి సంఘములో నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఈమె అన్య దేశంలో నుంచి వచ్చింది బెత్లెహేముకు. ఆ పొలము సంఘమునకు సాదృశ్యము. నువ్వు నిలకడగా ఉండు అని బోయోజు బోధిస్తున్నాడు. వెనక ఉండబడిన ఆమెకు, అర్హత లేని ఆమెకు నిలకడ అనే మాట వినపడింది. నిలకడ అనే మాట. రక్షణానుభవం కలిగిన వారు అన్ని విషయాల్లో నిలకడ కలిగి ఉండాలి. సహనములో నిలకడ, ప్రేమలో నిలకడ, ఓర్పులో నిలకడ, దీర్ఘశాంతములో నిలకడ,
ఎదుటివారి ఎడల నిలకడ, ఆమెకు ఇంకా కొంచెము ఆలోచన చేసి చెప్తే 10వ వచనంలో చూస్తే ఆరాధన కనపడుతుంది. 10వ వచనం అందుకు ఆమె సాగిలపడి అవును తల వంచుకొని ఆ విధంగా సాగిలపడి ఆరాధనకు గుర్తు, తల వంచి శిరస్సు వంచి యోగ్యులము కాదు. ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే తమ కిరీటములను నేల పడవేసిరి ఆ సింహాసనం ఎదుట అనే మాట ఉన్నది. మళ్ళీ 10వ వచనం అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఆ, ఏమి తెలిసి పరదేశినే నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా చాలు. ఆ క్రింద 11వ వచనంలో ఆమె చేసిన సత్క్రియలన్నీ కనబడ్డాయి. ఆరాధన భక్తులు సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు సత్యము, వాక్యము. అసత్యమైనదంతా సత్యము కాదు. సత్యము సత్యమే, వాక్యము సత్యము, యేసుక్రీస్తు సత్యము. బెత్లెహేములో రారాజు పుట్టేది వాస్తవము. అది తెలియని రీతిగా రూతు ఆమె అనుభవిస్తుంది. తెలియని రీతిగానే గుణలక్షణములు, సంఘములకు ఉండవలసిన లక్షణములు, కన్యకకు ఉండవలసిన లక్షణములు, పెళ్లి కుమార్తెకు ఉండవలసిన లక్షణములు. 11వ వచనంలో ఏమి తెలిసి పరదేశమైన నా యందు నువ్వు ఇలాగూ చూస్తున్నావు అని అంటే 11వ వచనంలో బోయజు మాట్లాడుతున్నాడు. నీవు నీ తల్లిదండ్రులను చదువు. నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనములతో వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నది ఆమెకు ఉత్తరమిచ్చాడు. అది ఆమె చేసిన పరిపూర్ణమైన సమర్పణకు నీకు పరిపూర్ణమైన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని బోయోజు చెప్తున్నాడు. బోయోజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. రూతు రక్షణానుభవం కలిగిన కన్యకగా ఎదుగుతూ ఉన్నది. పాత భర్త నుంచి విడుదల పొంది, పాత స్వభావం నుంచి విడుదల పొంది, చీకటి స్వభావం నుంచి విడుదల పొంది నూతన పురుషుని వివాహం చేసుకోవడానికి ఆమె సిద్ధపడుతూ ఉంది. ఆమె అంటుంది, నన్ను ఆదరించావు నీవు అని. చూడు వచనం చూడు, మట్నుడు వచనం. అందుకు ఆమె నా యేసువాడా, నేను నీ పరికర్తలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలను నాయందు ప్రేమ కలిగి నన్ను ఆదరించి అనే మాట, నన్ను ఆదరించి. అన్యులమైన మనము, నిరీక్షణ లేని మనము, ఆదరణ లేని మనము, శాంతి లేని మనము, సమాధానము లేని మనము క్రీస్తు యొక్క ప్రేమ చేత ఆదరింపబడిన వారుగా ఉన్నాం. ప్రభు స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యొక్క ప్రేమలో ఆదరింపబడ్డాం, సిలువలో ఆదరింపబడ్డాం, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రమలలో ఆదరింపబడ్డాం, ఆయన పొందిన గాయముల ద్వారా ఆదరింపబడ్డాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా స్వస్థత లేని మనం, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత లేని మనం, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తలముల కిరీటము నుంచి ఆయన పొందిన అరికాలు మేలు యొక్క గాయము ద్వారా ఆదరింపబడినాం. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. రూతు యొక్క గుండెకు ఆదరణ దొరికినది, రూతు యొక్క శరీరములకు ఆదరణ దొరికినది, భద్రత దొరికినది. ఏ చుట్టూ కంచె ఉన్నట్టుగా రూతుకు కంచె ఏర్పడ్డది. విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం లేకపోయినట్లయితే కష్టం. నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు విరిగాడు, నలిగాడు, కొట్ట
జీవితాంతం ఆ టైం టేబుల్ మర్చిపోకూడదు, ఆ సబ్జెక్టు మర్చిపోకూడదు, ఆ పాఠం మర్చిపోకూడదు. ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? లోకాన్ని చూస్తున్నాం, ఎందరెందరో కనబడుతున్నారు, వారు పరిగెత్తుతున్నారు, సమకూర్చుకుంటున్నారు, గొప్పవారు అవుతున్నారు, డబ్బులు కనబడుతున్నారు, వినబడుతుంది వారి సంగతి. మనం వెనకబడిపోతున్నాం. మరి ఎట్లా వాళ్ళని ముందు పోయేదంటే విశ్వాసంలో తగ్గిపోవాలి. ఎట్లా వారిని విడిచి ముందుకు వెళ్ళాలి అని అంటే బలహీనులు కావాలి, ఆత్మీయ స్థితిని కోల్పోవాలి, శరీర స్థితిని కోల్పోయింది, మోయాబును కోల్పోయింది. రారాజు యేసురాజు జన్మించే బెత్లెహేములోనికి ఆమె అడుగుపెట్టింది, ఆదరింపబడుతుంది. సంఘముల విశ్వాస క్రీస్తు యొక్క రక్తము చేత ఆదరింపబడినట్లుగా. ఇంకోటి, వెనక వెనక అంటున్న ఆమెకు ఏం మాటలు వినపడుతున్నాయో తెలుసా? అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. చదువు గట్టిగా. అంతేకాదు, అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోతల అంతయు ముగించు వరకు తన పరివారి యొక్క నిలకడగా ఉంటుందని నాతో చెప్పినాడు. నిలకడగా ఉండు, భయపడదు. నిలకడ అనే దానికి భయము లేకుండా ఉండుట, అధైర్యపడకుండా ఉండుట, ఆదరణ కలిగిన మాట, క్షేమం కలిగిన మాట, భద్రత కలిగిన మాట, లక్ష్యముంచిన మాట. నిలకడగా ఉండు. వెనకుండాలని ఆమె అనుకుంటుంటే నువ్వు నిలకడగా ఉండు, ఎక్కడ పోవద్దు, ఇక్కడే ఉండు, నిలకడగా ఉండు. అంటే మొదటి వారు కడపటి వారు, వెనక ఉన్నది ముందు వచ్చేటందుకు సిద్ధమవుతుంది ప్రయాణం. వెనక ఉంటానంటుంది, నువ్వు నిలకడగా ఉండు. వెనక ఉంటానంటుంది, నువ్వు నిలకడగా ఉండు. ఆమె స్థిరంగా నిలకడగా ఉంటే ఆ స్థానానికి వెళ్తుందో. నిలకడ మనకుందా? మనుషులను చూస్తున్నాం, వాళ్ళు పరిగెత్తుతున్నారు, మనం పరిగెత్తకుంటే ఎట్లా? వారు సంపాదిస్తున్నారు, మనం సంపాదించుకోకపోతే ఎట్లా? వారు గొప్పవారు అవుతున్నారు, మనం గొప్పవారు కాకపోతే ఎట్లా? అది చెప్పి ఇది చెప్పి కూర్చుకుంటున్నారు, మనం కూడా చెప్పకపోతే ఎట్లా? వాటన్నిటిలో సమాధానం ఉండదండి. వెనక ఉండాలనుకుంటున్న ఆమెకు, దయచేసి వెనక నాకు చోటు ఇవ్వండి అంటున్న ఆమెకు, నిలకడగా ఉండు, ఈ పొలం దాటిపోవద్దు, నిలకడగా ఉండు. కడపట ఉన్న ఆమె మధ్యలోకి వస్తున్నట్టుగా కనబడుతుంది. నిలకడగా ఉండు అంటే మధ్యలో మధ్యలో నేను నిద్రపోతే నేనేం బాధ్యుని కాను. అదే 2వ అధ్యాయంలో ఇంకా మనం ఆలోచన చేస్తే 23వ వచనం చదువు. కాబట్టి ఎవల పోతయు కోదల పోతయు ముగియు వరకు ఆమె ఏర్పరచు బోయోజు పరిపక్వతతో నిలకడగా ఉండి. నిలకడగా పౌలు చెప్పాడు అనేక రీతులుగా విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి అని. ప్రస్తుత దినాలలో ఈనాడు సంఘముల మధ్య నేను అనేక పల్లెలు తిరగకపోయినా కూడా, ఈడే ఉన్నా కూడా తెలుసు, నిలకడ లేదండి. సంఘాలలో నిలకడ లేదు. యేసునందు ఉండాలి అంటే మీకు తెలుసో లేదో, గుర్రం పోయేటప్పుడు, బండికి పోయేటప్పుడు గుర్రం బండికి ఏం కడతారండి? గుర్రానికి ఏం కడతారు? కళ్ళెం ఉండేది వాస్తవం, అది లేకపోతే మాట ఉంది. కళ్ళకు బిళ్ళలు ఉంటాయి, అవి అటు ఇటు చూడకూడదు, పరిగెత్తాలంతే. కాబట్టి నిలకడ లేదు ఇప్పుడు. ఒకప్పటి సంఘం విచ్ఛిన్నమైపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎక్కడ చూసినా ఎవరికి దోచిన రీతికి వాడు ప్రయాణం చేస్తున్నాడు. ఋతమ్మ వచ్చినప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ నాకు వెనకీయంగా చూడంటుంది, ఆ యజమాని అంటున్నాడు, అత్త అంటుంది నిలకడగా ఉండు, నిలకడగా ఉండు అని. సంఘంలో ఉన్నావంటే ఉండవచ్చు, కానీ యేసుతో నువ్వు కలిసి ఉండాలి. యేసుతో ఉంటే నిలకడ. చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో ఇట్లా ఉంది. 3వ అధ్యాయంలో పెళ్లి ప్రయత్నం జరుగుతూ ఉంది. 4వ అధ్యాయంలో పెళ్లి. ఎవరెవరికి
ఎవరెవరికి కొత్త కదా ఈ వాక్యము కనుక మనకేం జ్ఞాపకం ఉంటుంది, కొత్తగా కాబట్టి ఏం జ్ఞాపకం ఉండదు. మిమ్మల్ని అడగడం కూడా అన్యాయమే, ఎందుకంటే కొత్త విశ్వాసాలను అడిగింది కష్టం. 3వ అధ్యాయంలో కళ్ళం దగ్గరికి అత్త చెప్పినట్టు పోయి ఉన్నది, అక్కడ సంభాషణ జరిగింది. అమ్మా, నీకు నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు, అతడు కనుక బంధువుని ధర్మం జరపకపోతే అది నేనే చేస్తాను అని 4వ అధ్యాయంలో పెళ్ళి అవుతుంది. వెనక ఉన్నది, నిలకడగా ఉన్నది, ఇప్పుడు ముందుకు వచ్చేసింది. ప్రభు స్తోత్రం కలుగునుగా. వెనక ఉన్నది, నిలకడగా ఉన్నది, ఇప్పుడు బోయాజు ఇంటి లోనికి అడుగు పెట్టి పెళ్ళే చేసుకున్నది. బోయేజును పెళ్లి చేసుకున్నది, బోయేజు చేసేస్తున్నారు. వరుడు యేసుని వివాహం ఆడబోతున్నాము. నిలకడగా ఉంటే, అన్ని విషయాలలో తగ్గించుకొని వెనక ఉంటే, క్రీస్తు కంటే ముందు ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్రీస్తు వాక్యం విన్నట్టుగానే ఉంటుంది, క్రీస్తుని వదిలిపెట్టి ముందుంటాం. అందుకొరకే యేసు మనతో లేకపోతున్నాడు. తొందరపడాల్సిన పని లేదు. ఏం పని ఉంది తొందరపడాల్సింది? తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనకు వినపడుతూనే ఉంది, కనబడుతూనే ఉంది, వింటూనే ఉన్నాం. వెనక అడిగింది జాగ్రత్త, అందరూ నిలకడగా ఉందన్నారు. చివరికి బోయోజు ఇంట్లోకే పోయింది. బోయోజు ఇంట్లోకి ఈమె బ్రతుకులో ఒక శ్రేష్టమైన మాట ఏమైనా పడిందో తెలుసా? రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 10-11. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనలు పొందినదానివు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండవలన. గట్టిగా చదువు. ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది. మునుపటి బాగా గుర్తుపెట్టుకో. మునుపటి సత్ప్రవర్తన కంటే, అప్పుడు కూడా సత్ప్రవర్తనే ఉన్నది. సత్ప్రవర్తన అనగా వాక్యమునకు ఇష్టమైన ప్రవర్తన. వాక్యమునకు ఇష్టమైన ప్రవర్తన అంటే క్రీస్తుకు ఇష్టమైన ప్రవర్తన. మళ్ళీ చదువు. వెనుకటి సత్ప్రవర్తన కంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే చదువు, అది కంటిన్యూ చేయమని నేను నీకు నిర్దిస్తున్నాను. మునుపటి సత్ప్రవర్తన కంటే అందుకే బోయేజు ఇంట్లోకి పోయింది. ఒక కొత్త ఆమె ఇంట్లోకి ఎవరైనా రమ్మని చెప్తారా? ఒక అర్ధగంటకు చెప్పండి. ఇది చెవులేకి పోయినాక ఆలోచన చేసినాక అర్ధగంటకు చెప్తే బాగుంటుంది. కొత్త ఆమెను, ఎర్రగడ్డ ఆమెను ఇంట్లోకి రమ్మంటారా? ఇందిరాగాంధీ సోనియా గాంధీని ఇంట్లోకి తీసుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఆమె క్రిస్టియనే. ఇప్పుడు ఇటలీలో మన దేశ ప్రధాని మోదీ ప్రయాణంగా తిరుగుతూ ఉన్నాడు. ఒక 3 రోజులు ఉంటాడేమో, వార్తలలో చూపించారు. నేను అనుకున్నా, ఇటలీ దేశంలో సోనియా గాంధీ ఇల్లు ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఉంటుంది, కొర్నేలు కూడా ఉంటాడు. అక్కడ కొర్నేలు ఇల్లు కూడా ఉంటుంది. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాను మోడీ ఇటలీకి వెళ్ళాడు అని అన్నప్పుడు. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంటే ఈమె ఎంతో విధేయత కలిగి తాను తన స్వాధీనంలో ఉంచుకున్నది. బోయోజుకి ఇష్టమైంది గుణలక్షణాలు. ప్రభు మనల్ని అంగీకరించాలి అంటే ప్రభుకి ఇష్టమైన గుణలక్షణాలు మనలో ఉండాలి. రూతుకు ఆ లక్షణాలు ఉన్నాయి. రూతు లక్షణాలు బోయోజును ఆకర్షించినాయి. గొప్ప పొలం కలిగిన వాడు, గొప్ప రైతు, ఉన్నత సంపన్నుడు, ప్రభువు గుర్తు. విశ్వాస జీవితంలో మనలో మాణిక్యాలు అన్నీ కలిగి ఉంటే కాదు ప్రభు అంగీకరించేది. ప్రభువుకి ఇష్టమైన సుగుణాలు. అందుకొరకే కదా భక్తుడు దాన్ని రాశాడు.
సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సర్వవందనాలు మీరు పాడితే ఎట్లుంటుందంటే లోయలో పాడినట్టు అంటే పైకిన పడేటప్పటికి కోరస్ చిన్నగా బ్యాక్గ్రౌండ్. చాలా వందనాలు. మీరు అది ఆ స్టెప్ బాగా గుర్తుపెట్టినారు. చాలా మంచిదా, చాలా అంత ఏకదాటిగా ఒకే పాడినట్టుగా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగాల మధ్యలోకి వచ్చినట్టుంది. అంటే శిఖరానికి అందుబాటులో కొద్దిగా వచ్చారు మీరు. ఈ రూతుకి సుగుణాలు ఉన్నాయి, స్త్రీ లక్షణాలు ఉన్నాయి, ఒక పురుషుని ఆకర్షించే లక్షణాలు, పరిశుద్ధమైన లక్షణాలు, సత్క్రియలతో కూడిన లక్షణాలు. ఆమె గురించి ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎటు పడితే అటు ప్రయాణం చేస్తుంటారు. ఈమె అటు కాదు, అత్త మాటలో ఉంది, బోయోజు మాటలో ఉంది, నిలకడగా ఉంది. అత్తకు బోయోజుకు మధ్యలో నిలకడగా ఉంది. రెండవది అన్ని వెనకనే, ముందు పరిగెత్తడం లేదనే. అన్ని విధాల మేలు జరిగింది. 4వ అధ్యాయంలో పెండ్లైపోయింది. ఆ ఇంటి తాళాలు అందుకుంటుంది. ఏమిటివి? చిన్న ఇల్లు కాదది, ఇంటి తాళాలు అందుకున్నది, నడుముకు జింకించుకున్నది. వెనక నుంచి ఆడికి వచ్చింది. మొదటి వారు ఎక్కడ? ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. అందరూ తీయండి దయచేసి. మార్కు సువార్త 5వ అధ్యాయము వచనము 28 చదవండి. ఆమె యేసుని గూర్చి విని బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన వెనుకకు వచ్చి బోయోజు పొలములో పడివారి వెనుక నిలిచి, ఈ రక్తధార కలిగిన స్త్రీ వైద్యులను కూర్చి విన్నది. ఫలానా వైద్యుడు బాగు చేస్తాడంటే వెళ్ళింది. ఇక్కడ నయం కాలేదంటే మరొక వైద్యుని దగ్గరికి వెళ్ళింది. అక్కడ నయం కాలేదంటే మరొక వైద్యుని దగ్గరికి వెళ్ళింది. 12 ఏళ్ళు అహర్నిశలు కష్టపడ్డది. ఉన్నదంతా అయిపోగొట్టుకునింది. ఎంతమంది డాక్టర్ల పేర్లు వినబడినా డబ్బు లేదు కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు యేసును గూర్చి వినింది. చదువు మళ్ళీ 28 వచ్చిన విని ఆయన వెనుకకు వచ్చి ధైర్యము లేక, భయము కలిగి, అర్హత లేక, యోగ్యత లేక వెనుకకు వచ్చి, నేను చెప్తున్నానండి, తగ్గించుకోవడం అంటే అదే. ప్రభు తగ్గించుకున్నాడు, అందుకొరకే సాతానుని జయించాడు. మీరు బాగా వినాలి. వినకుండా కూర్చుంటే నష్టపోయేది మీరే విశ్వాస యాత్రలో. ప్రభు తగ్గించుకొనుట వలన సాతాను యొక్క విజయాన్ని అపజయంగా మార్చివేశాడు. ప్రభు తగ్గించుకోవడం యేసుక్రీస్తు యొక్క లక్షణం. ఈ దినం తగ్గింపు ఎక్కడ కనపడదు, ఎక్కడ కనపడదు తగ్గింపు. కష్టం. రూత్ ఏం చేసింది? చిన్నగా చెప్పాలి. ఆయమ్మకిని పట్టుకుని మనం మీతో పట్లానికి కొంచెం బెత్లెహేము నుంచి రావాలి. మళ్ళీ రూత్ ఏం చేసింది?
మీరు గట్టిగా చెప్తారు, ఆమె వినపడితే కష్టమే వచ్చి మీతో జగడ మారుతుంది. ఆమె రూత్ ఏం చేసింది? పాపం రూతమ్మ మంట పెడుతుంది మీకు. ఇప్పుడు రక్తదాన కలిగిన స్త్రీ ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి ముడితే? వెనక నుంచి ముడితే. వెనక నుంచి ముడితే ముట్టింది, బాగైంది. ముట్టింది, బాగైంది. కొంచెం ముందుకెళ్దాం చూడండి పిల్లలు. 29 చదువు. వెంటనే ఆమె రక్తధార చచ్చిన కనుక ఆ, తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలుదేరదని తనలో తను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన ఎవరు క్వశ్చన్? ఆలు 12 ఏళ్ళు నలిగి నలిగి విరిగిపోయింది. 51:17 చదువు కీర్తన. 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. రూతమ్మ హృదయం విరిగిపోయింది. ఆ మనస్సుని దేవుడు పట్టుకున్నాడు. ఇప్పుడు రక్తధార కలిగిన స్త్రీ అన్ని రకాలుగా నలిగిపోయింది, విరిగిపోయింది. యేసు యొద్దకు వచ్చింది. యేసు యొద్దకు వచ్చింది. వచ్చి ధైర్యంగా రాగా భయంతో, వణుకుతో వెనక నుంచి వచ్చింది. వెనక నుంచి యేసు ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టిరి, ఎవరు నన్ను తాకిరి, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని ప్రభు అన్నప్పుడు ఇప్పుడు జరిగే సంభాషణ ఏంటో చూడండి పిల్లలు. అక్కడనే 33 వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నది ప్రభుని. ఆయన ఎదుట సాగిలపడి వెనక ఉండింది. ఇప్పుడు ఎక్కడొచ్చింది? మాట్లాడు గట్టిగా. వెనక ఉన్నది ఎక్కడికి వచ్చింది? నువ్వు ముందు వెనకుండాలి. నువ్వు ముందు వెనకుండాలి. నన్ను గుర్తుపట్టరేమో. నేను మోదినాబాద్కి ఇది గోనారం వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు, గుల్బర్గా నుంచి కూడా చాలామంది వచ్చారు. వీళ్ళంతా కూడా అదర్ క్యాస్టే. కూర్చొని బయట పట్టుకుని రండి అంటే నన్ను 2 మనుషులు వచ్చి పట్టుకొని పోయినారు. ఇక మళ్ళీ లోనికి రావాలంటే ఎంతమంది పట్టుకోవాలి? నన్ను 2 పట్టుకోవాలి. అందరికీ ఆశ్చర్యం వేసింది. పోయి పట్టుకొని నడిచేటువంటి పట్టుకొచ్చినారే. అందరికీ మైండ్ అంతా ఇదే ఉంది. నా కొరకుగా చెప్పుకునేది, ప్రజల దృష్టిలో ఎన్నిక లేని వాడు ఎవరి దృష్టిలో ఎన్నిక అవుతారు? దేవుని దృష్టిలో. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, ఆరాధన సత్యము. నువ్వు స్తుతులు చెల్లించవచ్చు, నీ హృదయం విరగకపోతే. నువ్వు మోకరించవచ్చు, హృదయం విరగకపోతే, హృదయంలో కనికరం లేకపోతే. రూతమ్మ పండుకునేటప్పుడు వాళ్ళ దేశాన్ని ఎంత తలుచుకునేదో, అయినా స్థానం లేదు, వదిలిపెట్టేసింది. ఈ రక్తదార కలిగిన స్త్రీ ముట్టి బాగైంది. యేసు ప్రశ్నించాడు, నన్ను ఎవరు ముట్టింది అన్నప్పుడు ఆమెకు వినపడింది, అయ్యో నేను మళ్ళీ ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎట్లా అని. చదువు మరలా వచనం 33, 38 చెప్తే ఎరిగి వచ్చి బోయేదు ఎదుట సాగిలపడ్డది, తల వంచినది. యేసు ఎదుట సాగిలపడ్డది. ఆరాధిస్తున్నారు వీళ్ళు భక్తులు విరిగి నలిగిన మనస్సుతో. ఈ రక్తదార కలిగిన స్త్రీ వెనక నుండి వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మనం డైరెక్ట్ ముందుకు వస్తాము, వెనక్కిపోతాం. అంత రివర్స్ గేర్ మనది. ముందుంటాము, వెనక్కిపోతాం. అన్నింటిలో కోల్పోతాం. రోజు ముందున్నా కూడా వెనక్కి కోల్పోతాం. ఏమిట్లో అభివృద్ధి చెందాం? విశ్వాసంలో అభివృద్ధి చెందాం, ప్రేమలో అభివృద్ధి చెందాం, సమాధానంలో అభివృద్ధి చెందాం, తృప్తిలో అభివృద్ధి చెందాం, క్షమాపణలో అభివృద్ధి చెందాం, దేనిలో అభివృద్ధి చెందాం. యేసు వస్త్రపు చెంగును ముట్టెల నిలిచెను ఆమె వ్యాధి. యేసు వస్త్రపు చెంగును
వెనక తట్టు వచ్చినది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వెనక నుంచి ఉండింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? రూతమ్మ వెనక నుంచి ఎక్కడికి వచ్చింది? ఇంట్లోకే పోయింది. ప్రభు నీకు ఇంత అర్థమైనాడా? ఆమె వెనక నుంచి వచ్చిన ప్రభువుని అంత అర్థం చేసుకుని ఎదుటికొచ్చి సాగిలు పట్టింది. మళ్ళీ చదువు 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన వాళ్ళు, విరిగి నలిగిన హృదయములు. నీవు అలక్ష్యం చేసే దేవుడవు. ఇద్దరిని అంగీకరించాడు, స్త్రీలే వాళ్ళు. ఇంకొక ఆమెను చూసుకున్నాం. లూకాసు సువార్త 7:38. లూకాసు సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఎక్కడ తట్టు? ఎక్కడ తట్టు? వెనుక తట్టు. ప్రభువు పాదాల దగ్గర నిలువబడి. మళ్ళీ చదువు ఆ మాటను. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. పిల్లలను గమనించండి, దేవుని సన్నిధిలో కన్నీటికి చాలా విలువ ఉన్నది. చచ్చిపోయినప్పుడు కన్నీళ్ళకు కాదు, కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు కన్నీళ్లకు కాదు, కానీ దేవుని సన్నిధిలో, ప్రార్థన సన్నిధిలో ఆ కన్నీటికి చాలా విలువ ఉన్నది. యేసు దగ్గర ఏం కార్చింది? చిన్నగా చెప్పాలి. ఎప్పుడు చెప్పినా మీరు చిన్నగా చెప్తే ఆయనకి వినబడుతుంది. చిన్నగా. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎవరి పాదాల దగ్గర ఏమి కార్చింది? కన్నీరు ఊరికే వచ్చేది కాదు, ప్రభు సన్నిధిలో. కొంతమంది ప్రార్థన ఏమంటే చేస్తారు కదా, ఇట్లాంటి పిల్లలు నేర్పించిండు, అట్లాంటి పిల్లలు నేర్పించిండు, ఇట్లాంటి మొగుడు నేర్పించిండు, నా చెల్లెలకి అట్లాంటి మొగుడే, నాకు ఇట్లాంటి మొగుడే, వాడు తాగలుగుతాడు, నన్ను తాగలుగుతాడు, ఏమి ఇవ్వాలి, తిన్నిక లేదు, నూనె లేదు, సబ్బుకు లేదు, తెచ్చిందాను కన్ని తీసుకుపోతాడు, ఇట్లాంటి కొడుకు నేర్పించిండు, వాళ్ళకి అట్లాంటి కొడుకును బాగించాడు, వీటికి ఏడుస్తారు. నేను అడుగుతాను, చింతశక్తికి ఏం గాయపడుతుంది? చిన్నగా చెప్పాలి, దానికి వినపడితే కోపం పడుతుంది. మళ్ళీ చిన్నగా చెప్పాలా? అమ్మా మీరు అసలు చెప్పకూడదు. ఏంటంటే మీకు నాకు దూరం కదా, ఫోన్ వేయించుకున్నాం. రేపు వారం నుంచి లైన్ అక్కడ పెట్టేస్తే మైక్ అక్కడ పెడతాను, అక్కడ మైక్ పెట్టి ఒకటి రేపు వారం నుంచి వాళ్ళకి వినపడినప్పుడు చెప్తారు. చింతశక్తికి ఏం రాస్తుంది? యాపశక్తి, రేంజెట్టికి. నీ బతుకే అది, నీ ఎందుకు ఏడుస్తావు? మార్చు తండ్రి నీకు స్తోత్రం అంటే అయిపోయాడు. నీ బతుకేమో సేదు, నీ బతుకేమో పులుపు, నీ బతుకేమో రేరుగా అయితే అటు సగము ఇటు సగం ఒగురొగురు. ఇంత బతుకు పెట్టుకొని అట్లా కొడుకుని ఎక్కిచ్చింటివి, ఇట్టడి బిడ్డని ఎక్కిచ్చింటివి, ఇట్టడి మొగుడిని ఎక్కిచ్చింటివి. ఇవి లేవా నీలో? నీ భర్తలో నీవు లేవా? ఈ ఇంటికి వచ్చినావు ఆ ఊరు వదిలిపెట్టి, మీ అత్తమామలకు ఇవి లేవా? చాలామంది ఎదిగిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత ఇవే పట్టుకుంటారు. వాడు మారలే, ఇతను భలేటు మారిన అతనే, ఏడాదిగా మారిన అతనే. నిద్రపోండి, మీరు ఏమన్నా నిద్రపోండి. దీన్నే పెద్దలు అంటారు, పండుకున్నాను కోసిపట్ట. పోండి, ఏమన్నా పోండి, ఆదివారం కదా. చాలామంది వెంటనే మారి ఇంకా ఏమి లోపం లేకుండా, ఇప్పుడు పైన కట్టేసినాము, నీళ్ళు వస్తాయి, ఉసురుతాయి కదా, దాన్ని బంద్ చేయొచ్చు. ఒకవేళ అట్లనే ఆలోచిస్తారు, వందాయి కదా అన్నట్టుగా. ఈ హృదయం చెడ్డదని దేవుడే రాసి పెట్టినాడు. హృదయము అన్నిటికంటే అది బైబిల్ని ఆడబెడతాను, ఏం కథను వెంటనే అన్ని పక్కన పెట్టేసి భక్తిని ముందుకు తెచ్చుకుంటారు. కాదది. నువ్వెవరు ఆలోచన చేయి. నీ పిల్లలు ఎవరు?
నీవే వయసులో మారినావు, నీవెన్ని తప్పుటడుగులు వేసావు, ఇప్పటికీ మత్సరం పోలే నీలో. 70 ఏళ్ళైనా మత్సరం పోలే, అసూయ పడేది పోలే. అవునా కదా? అరే మన నైజం అవునా కదా? పర్స్పెక్ట్ ఉంటుంది. అప్పుడు చూసినా కానీ అప్పుడు చూసుకుంటే ఉంటుందా? మరి ఏంటి ఇంటికి వచ్చావు పసుపు కాడు ఉండకుండా? ఒకసారి చూసిందే కదా నువ్వు చెప్పేది. మరి ఇప్పుడు ఏదైనా పసుపు నీ ముందర? మరి అదే నేను అనేది, ఒకసారి చూసిందే కదా గుర్తుపెట్టి చెప్పేది. అదే నేను అడిగేది. అవ్వో మరి అప్పుడే ఎందుకు అనకపోతుంది? వెనక నుంచి వచ్చి ఆయన ఎదుటికి వచ్చింది. వెనక నుంచి వచ్చి లోపలికి వెళ్ళింది. చూశారు ప్రభు సన్నిధిలో ఉంటే ఎంత అద్భుతం జరుగుతుందో. ఈమె వెనక నుంచి పాదాలు గడుగుతూ ఉంది. పాపాత్మురాలైన స్త్రీ. పిలిచినోడు ఒకడు, వచ్చింది ఆమె. చూద్దాం, చూడండి లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇంకో మాట, 44వ వచనం. 44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూస్తున్నారే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ నీ మీద కన్నీళ్లతో నా పాదములను తడిపి. కన్నీళ్ళు విలువైనవి, ప్రభువుకి ఇష్టమైనవి, నలిగినవి, మరిగినవి అని చెప్పవచ్చు. కుండలో బాగా కాగబెడితే నీళ్లు ఏమంటారు అంటే బాగా మరిగినవి. కాగినేది వేరు, మరిగినేది వేరు. ఈ పాపాత్మురాలైన గుండె మరిగిపోయింది, అందుకు కన్నీళ్ళు వచ్చేసినాయి. చూద్దాం ఒక మాట, యెషయా గ్రంథం 38 చూడండి. 38 3వ వచనంలో 5వ లైన్. యెషయా 38 అధ్యాయము 5వ వచనము 4వ లైన్ చదువు. యెషయా 38 5వ వచనంలో 4వ లైన్. ఎట్లా? నీవు కన్నీళ్లు విడుచుట. కన్నీళ్ళకు చాలా విలువ ఉందండి. ఇంట్లో ఏడ్చిన కన్నీళ్లు కాదు, చుట్టాల దగ్గర ఏడ్చిన కన్నీళ్లు కాదు, భార్య చచ్చిపోతే, భర్త చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతే ఏడ్చిన కన్నీళ్లకు కాదు విలువ. దేవుని సన్నిధిలో ఏడ్చిన కన్నీళ్లకు విలువ ఉన్నది. యేసు పాదముల యొద్ద ఆమె కన్నీళ్లు విడిచింది. ప్రభువు లెక్కించాడు. పిలిచింది ఎవరు? పరిసయ్యుడు. మేము నీతిమంతులు అనే లెక్క ఇల్లది. పరిసయ్యుడు పిలిచాడు. కానీ సంబంధం ఎవరు కుదిరింది? ఇప్పుడు నయోమి ఏ ఊరికి వచ్చింది? సొంతూరమ్మ. అది బెత్లెహేం సొంతూరే, కరెక్టే, సొంతూరుకి వచ్చింది. రూతమ్మ ఏ ఊరికి వచ్చింది? సొంత ఊరికి. కానీ ఏమైపోయింది? సొంతమైపోయింది. అందుకే మనం పాడదాం ఆ పాటను. వస్తే నాతో ఏకీభవించండి. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేవా బుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. 113వ కీర్తన 8వ వచనం చూడు. 113వ కీర్తన 8వ వచనం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దరిద్రులను పెద్ద కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. రక్తదానం కలిగిన స్త్రీ అన్ని కోల్పోయింది, క్రీస్తులో అన్ని పొందింది. ఏమోలే స్వస్థత కలిగింది, నెమ్మది కలిగింది. మనుషుల యొద్ద సాధ్యము కానిది క్రీస్తునందు ఆమె సాధ్యము చేసుకున్నది, సుసాధ్యము చేసుకున్నది. మోయాబును వదిలిన ఆమె తృప్తికరమైన సంపన్న కలిగిన ఆశీర్వాదముతో కూడిన నెమ్మదిని బెత్లెహేములో పొందుకున్నది. వెనక ఉన్నముకు
రక్తధార కలిగిన స్త్రీ వెనక ఉన్నందుకు ప్రభు ఎదుటికి రావాల్సి వచ్చింది. ఆరాధించింది. ఆరాధన ఆరాధన ఆత్మీయమైన రక్తధార లేని స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? మహారాజు దగ్గరికి వచ్చింది. ఆరాధిస్తున్నది, సాగిల పడింది. రూతు ఎవరి దగ్గరికి వచ్చింది? మహారాజుకు సాదృశ్యమైన బోయాజు దగ్గరికి వచ్చింది. ఆధిక్యత లభించింది. మన విశ్వాస జీవితంలో ప్రభువును ఆరాధించే వారంగా ఉండగలిగితే మన గుణగణాలు ఎన్నడూ మనకు సిగ్గు కలిగించవు. మనం ఎన్నడూ వెనుకబడిన వారంగా ఉండము. ముందుకు పిలుస్తాడు ప్రభువు. ఈమె వెనక తట్టొచ్చి పాదాలు కడుగుతూ ఉంది. అప్పుడు పాపాత్మురాలైన ఆ స్త్రీని గురించి ఇతను లెక్కలేస్తున్నాడు. పిలిచింది ఈయనే. నేను ఇంకో ఇక్కడ ఒకటి మీకు చెప్తున్నాను. 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఎవరు వాళ్ళ కుటుంబము? 2 అక్కలు, ఓ తమ్ముడు. ఎవరు? లాజరు, మార్తమ్మ, మరియమ్మ. పిలిచింది ఎవరు? యేసు ప్రభువుని ఇంట్లోనికి. చిన్నగా చెప్పాలి. ఆయనకి పట్టొచ్చు గొప్ప పట్టుకుని కొట్టి చిన్నగా చెప్పాలి. ఎవరైనా చిన్నగా చెప్పండి. ఎవరికైనా తెలిస్తే. పిలిచింది ఎవరు? మరియమ్మ. అది వినపడక మార్తమ్మ పిలిచింది. సంబంధం కుదిరింది ఎవరెవరికి? మరియమ్మకు. పరిచయుడు పిలిచాడు కానీ ప్రభు దృష్టిలో తేలిపోయాడు. అందుకు ఆ స్త్రీని గురించి అంటున్నాడు, ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తుడిచింది. విరిగి నలిగిన హృదయం ప్రభుకి ఇష్టమైన హృదయంగా మారింది. కన్నీళ్ళు చనిపోయినప్పుడు వచ్చేది వేరు, కొంప గాలినప్పుడు వచ్చేది వేరు, పిల్లలు చచ్చినప్పుడు వచ్చేది వేరు, నష్టపోయినప్పుడు వచ్చేది వేరు, ఇంజన్ గాలిపోయినప్పుడు వచ్చేది వేరు, పంట నష్టం వచ్చినప్పుడు ఏడ్చేది వేరు. దేవుని సన్నిధిలో. అందుకొరకే మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం 4వ లైన్ చూస్తే చూడేమన్నది? హిజ్కియా అక్కడ మనకేం కనపడాలంటే 4వ లైన్ చూడు, 5వ వచనం. యెషయా 38 5వ వచనంలో 4వ లైన్. హిజ్కియా ఏం విడిచుట చూచితిని? విరిగి నలిగిన హృదయం. 51వ కీర్తనను కనుక మనం ఇంకా చూసినట్లయితే భక్తుడు అక్కడ ఏమని వ్యాఖ్యానిస్తున్నాడో చూద్దాం గారు. చూడండి 51వ కీర్తన 14 నుంచి రండి. దేవా రక్తాపరాధము నుండి నన్ను ఇంకా చదువు. ఇంకా నేను అర్పించేదను. ఇప్పుడు రూతు హృదయం ఏమైనది? విరిగినది, నలిగినది, ప్రభువుకి ఇష్టమైనది. రక్తధార కలిగిన స్త్రీ హృదయం విరిగినది, నలిగినది. పాపాత్మురాలైన స్త్రీ. పరిచయుడు పిలిస్తే యేసయ్య పోయినాడు భోజనానికి. ఈమె ఇల్లు బుడుకుంటూ వచ్చింది. ఎక్కడున్నాడు ఏ స్వామి? స్వామి ఎక్కడున్నాడు? స్వామి ఎక్కడున్నాడని. పరిచయుని ఇంట్లో ఉన్నాడని. ఆమెకేమి ఆరాధించడానికి వచ్చింది. అత్తరు తీసుకొని వచ్చింది, కన్నీరు తీసుకొని వచ్చింది. ఆమె కన్నీళ్ళ చేత పాదాలు కడిగి అత్తరు పూస్తూ ఉంటే ఇది అవతియో పాపాత్మురాలు కదా, ఇతడు గుర్తుపట్టింటాడు కదా, ఎందుకు ముట్టుకునిస్తాడు? ఇప్పుడు కూడా చాలామంది అంతే. వాళ్ళు పాపాత్ములు కదా, వాళ్ళు పాపులు కదా, వాళ్ళతో లేటికి మాట్లాడతారు. మనం పరిశుద్ధులు కదా. అబ్బా గర్వం నిండిపోయిందండి, తెల్లగా కొంగలక్క ఏడ చూసినా. అందుకే ఎక్కడ చూసినా సమాధానం లేదు. నేను ఎవరిని ఎద్దేవా చేసి పొడిచేది కాదు. ఆయన సమాధాన అధిపతి.
ఇప్పుడు రూతుకి ఏం దొరికింది? సమాధానం దొరికిందా లేదా? చిన్నగా మాట్లాడాలి, మన ఆయన వినబడితే చిన్నగా. రూతుకు సమాధానం దొరికిందా లేదా? రక్తదార కలిగిన స్త్రీకి సమాధానం దొరికిందా లేదా? ఎవరి దగ్గరికి వచ్చినాక ఇంకా వీళ్ళే క్రీస్తులు అయిపోతారు. ఏమన్నా క్రీస్తున్నా అట్లా మాట్లాడుకుంటే ఇంకెట్లా నేను క్రీస్తుని ముళ్ళు ఇరిగితే తట్టుకోలేవు. ఏమి ఇరిగితే ఒకరిని సహించలేవు. నీ బతుకులో ఒకరిని సహించలేవు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎవడు సహించడు వాడు క్రైస్తవుడు కాదని 100కు 100 మార్కులేసి చెప్తున్నా నేను. ఆయన నిన్ను సహించలే, ఆయన నిన్ను ఓర్చుకోలే, ఆయన నీ మీద జాలిపడలే. తీర్పు నీకు రక్షణ ఇచ్చింది, ధర్మశాస్త్రం నీకు రక్షణ ఇచ్చింది. నిన్నటి వారం విన్నాము, ఆమెను పట్టుకొని వచ్చారు, కానీ పట్టుకొని వచ్చిన వాళ్ళు పారిపోయింది. అవునా కదా? రక్షణ ఎవరికి దొరికింది? వ్యభిచారము పట్టుబడి. సరే, ఇచ్చిదియా కన్నీళ్లు విడిచట చూచుతుంది. చూద్దాం ఏమని ఉందో చూడండి. యెషయా 38 5వ లైన్ చూడండి. 3వ వచనంలో 5వ లైన్ చదువుకున్నాం. 5వ వచనంలో 4వ లైన్. ఆ 2 చోట్ల అదే ఉంది. గట్టిగా చదువు. పోయి ఏమని? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నువ్వు పెద్ద మోయాబును విడుచుట నేను చూచితిని, నీవు నా యొద్దకు అన్ని పోగొట్టుకొని వచ్చుట నేను చూచితిని, నువ్వు నా పాదముల వెనక ఉన్నది నేను చూచితిని. చూశారా? వెనక నుంచి ఈమె వెనక నుంచే వచ్చింది, వెనకే పాదాలు కడుగుతుంది, వెనకే ముద్దు పెట్టుకుంటుంది, వెనకనే నిలిచింది. కానీ ప్రభు హృదయం నుండి పాపాత్మురాలైన స్త్రీనే ఉంది అంటున్నాడు కదా ప్రభు. వచనం చూడి ముగించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఎక్కడి నుంచి అంటే 44 నుంచి రండి. కంటిన్యూగా గట్టిగా చదవండి చదివేవారు. ఆ స్త్రీ వైపు తిరిగి ఏమని? ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా చదువు గట్టిగా. నా పాదములకు నీళ్ళు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అందలేదు కానీ ఈమె నా పాదములను బాగా వినండి, అందరూ వినండి చదువుతుండగా. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెబుతున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. వెనక ఉన్నది కానీ ప్రభు హృదయం నిండా నిలిచిపోయింది ఆ స్త్రీ. రెండవదిగా పరిసయ్యుడు పిలిచాడు కానీ తగ్గింపబడ్డాడు. ఆ పరిసయ్యుని ఇంట్లో పాపాత్మురాలైన స్త్రీ యేసు నోట గణపరచబడింది, హెచ్చింపబడ్డది. ఆమె నన్ను బహుగా ప్రేమించింది, ఆమె పాపములు బహుగా క్షమింపబడి ఉన్నవి. నీవు నన్ను తక్కువగా ప్రేమించావు, నీ పాపములు కూడా తక్కువగానే క్షమింపబడ్డాయి. పిలిచాడు కానీ అన్ని పోగొట్టుకున్నాడు. ఆమెను పిలవలేదు కానీ వెతుక్కుంటా వచ్చి వెనక నిలవబడి ప్రభు హృదయం నిండా నిండిపోయింది. మధ్యాహ్న కాలం ఆరాధనలో నీ భాగం ఏమిటి? అన్నిటికీ ముందుండి వెనకున్నావా, వెనకుండి ముందుకు వస్తున్నావా? ఆలోచన చేయి. ఆదివారం దినం ఎప్పుడు చేసిన వాళ్ళు 2-3 చేస్తారు కానీ ఆరాధన స్తుతించి, ఇక తగిన వాళ్ళు కనీసం ఇంకొక వారం కొత్తగా ఇంకొక ఇద్దరైనా నిజమైన జీవితం వెనక ఉంటే ప్రభు ముందుకే పిలిచేది. ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు.
చాలామంది ఇవన్నీ మర్చిపోయి మాట్లాడతారు. చూద్దాం ఒక మాట. ఇర్మియా 17:9 చదువు, కిందికి రండి. 10, 11 వచనాలు. ఇర్మియా 9 ముగించుకున్నాను. ఇర్మియా 9, 17:9, 17వ అధ్యాయం 9వ వచనం చదువుతూ ప్రభు ఏమంటున్నాడో చూద్దాం అక్కడ. ఇర్మియా 17:9 నుంచి అట్లే కిందికి రండి. కరెక్ట్ అలా చదివింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానికి గ్రహింపగలవాడు ఒకని ప్రవర్తనను బట్టి. బాగా వినండి. ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, దేవుడనైన నేను హృదయమును పరిశోధించువాడను. ఏమిటిని పరిశోధించువాడు? నీవు నేను పరిశోధించేది పైన వాటినే. ఆయన హృదయమును పరిశోధించువాడను. ఇంకేమంటాడు? అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరంద్రియములను పరీక్షించువాడను. న్యాయ యోగముగా చాలు 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 చాలు. అందుకొరికి పరిచయం ఒప్పుకోలే పిలిచినా కూడా, అందుకొరికి మార్తమ్మను ఒప్పుకోలే పిలిచినా కూడా మరియమ్మను ఒప్పుకున్నాడు. అనేకులు యేసు వెంట వస్తున్నారు కానీ రక్తద్రావ కలిగిన స్త్రీని ఒప్పుకున్నాడు. అక్కడ బోయోజు రూతమ్మ విషయంలో పరదేశీ అయినా తెలియనిదైనా ఆమె గుణలక్షణములను బట్టి ఆమెను ఒప్పుకున్నాడు. ఉదయకాలంలో రక్షణ పాత్రని ఎదుట ఉన్నది, ప్రభువుని ఎదుట ఉన్నాడు. నువ్వు రక్షింపబడ్డావు. రక్షకుడు వారి పాపముల నుండి ఆయన వారిని విమోచించడానికి వ్రాయబడింది. ఇంకా ఒక మాట, 1 యోహాను 1:9 వచనం చదువు. మన పాపములను మనము ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రూతు యొక్క జీవితమును పవిత్రము చేశాడు. పాపాత్మురాలు యొక్క జీవితమును పవిత్రం చేశాడు. రక్తదార కలిగిన స్త్రీని పవిత్రం చేశాడు. వెనక ఉన్న వారిని ముందుకు పీల్చుకున్నాడు. వెనక ఉన్న వారిని ముందుకు పీల్చుకున్నాడు. మనం కూడా వెనకబడిన వారమే. అయితే ముందున్నామా? ధైర్యంగా చేయగలవా పాటు? ప్రభు లేనిప్పుడు పిలిచేక నీ ధైర్యమే, నీ భక్తి నీకు ధైర్యం, నీ భక్తి నీకు ధైర్యం. యోబు గ్రంథంలో 4:6 సెలవిచ్చినట్టుగా చూడు ఆ మాట. యోబు గ్రంథము 6:4 చూడు. చదువు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? 4:6. నీ భక్తి. రూతు యొక్క భక్తి జీవితం ఒక నిరీక్షణ. నేను ఏదో ఒక స్థానాన్ని ఇక్కడ ఆక్రమించుకోబోతున్నాను, ఏదో ఒక స్థానం నా కొరకు ఉన్నది, ఏదో ఇక్కడ ఖాళీ ఉన్నది నా కొరకు. రూతు యొక్క నిరీక్షణ, రూతు యొక్క భక్తి, రూతు యొక్క త్యాగం, రూతు యొక్క సమర్పణ. నాకు ఇక్కడ ఏదో ఒక స్థానం బలమైనది ఉన్నది, నేను సిగ్గుపడను. నీ త్యాగంలో ఉన్నది అది. రక్తదాన కలిగిన స్త్రీ అన్నీ పోగొట్టుకున్నాను, నాకేదో బలమైనది దొరకనైంది, అన్నీ పోగొట్టుకున్నాను. నాకు ప్రత్యేకంగా ఎవరి దగ్గర స్వస్థత ఉన్నది, అది యేసులో గ్రహించింది. పాపాత్మురాలైన స్త్రీ ఎవరి పాదాలు కడగవలసిన పని లేదు, ఎవరి పాదాల దగ్గర ఉండవలసిన పని లేదు. నా విమోచకుడు నన్ను పవిత్రంగా మార్చిన ఆ పరిశుద్ధుని యొక్క పాదముల దగ్గర నేను ముందును. అందుకొరకు పరిసయ్యుని ఇంటిలో పరిసయ్యుడు ఓడిపోయినాడు, తనది కాని ఇంటిలో ప్రభు ఎదుట ఆమె కనపరచబడింది. ఇంతగా హెచ్చించిన ప్రభు మనమేం చేయగలం? అందుకొరకే భక్తుడు అన్నాడు. అందరూ కలిసి పాడుకుందాం. ఎరుగని రీతిగా ఎరుగని రీతిగా ఇంతవరకు
అంత పోగొట్టుకున్న రక్తదార కలిగిన స్త్రీ దేవుని కృపను పొందింది. యేసు ఎదుటికి వచ్చింది ఆరాధించుటకు. పాపాత్మురాలైన స్త్రీ అని స్పష్టంగా వ్రాయబడిన పేరు పరిశుద్ధంగా మార్చబడ్డది. అంతే లేని ఆయన కృప వీరందరినీ ఆవరించింది. ఎరుగని రీతిగా హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఎరుగని రీతిగా పొందాడు. ఇది దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. తీర్మానం నీదే. ఎలా ఆరాధిస్తావో, ఎలా స్తుతిస్తావో. ఇంతగా ప్రభు నీతో మాట్లాడాడు. ఆ ప్రభువుని హృదయపూర్వకంగా కీర్తన 51:17 ప్రకారంగా విరిగిన మనస్సే ఒకవేళ బలి కోరితే నేను ఇస్తాను, కానీ అది నువ్వు కోరవు. విరిగిన హృదయం నీకు ఇష్టమైన బలి. రూతు హృదయం విరిగి నలిగింది. పాపాత్మురాలైన హృదయం విరిగి నలిగింది. రక్తదార కలిగిన స్త్రీ హృదయం విరిగి నలిగింది. హిజ్కియా హృదయం విరిగి నలిగింది. అందుకొరకే ప్రభు సన్నిధిలో వారు ఎంతగానో కృపను పొందుకున్నారు. అట్టి కృపను ఇచ్చిన ప్రభువును స్తుతించి ఆరాధించుదాం. ఫ్యాన్లు బంద్ చేయండి, తర్వాత వేసుకుందరు.